ఏ ఉద్యోగం చేస్తున్నావు అంటే యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను అని చెప్పడానికి ఇకపైన అస్సలు మొహమాటం పడకండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది ఇండిపెండెంట్ యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. వీళ్ళందరి ద్వారా జనరేట్ అవుతున్న మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా? 1,58,000 కోట్లు. ఇది జస్ట్ 2021 స్టాటిస్టిక్స్ మాత్రమే. ఈ 5 కోట్ల కాంటెంట్ క్రియేటర్స్ ద్వారా యూట్యూబ్ దాదాపుగా 2,40,000 కోట్ల రూపాయలు ఆర్జిస్తుంది. అండ్ ఫోర్బ్స్ ఎస్టిమేషన్ ప్రకారం దిస్ ఇయర్ ఎలోన్ ఈ 1,50,000 కోట్ల రూపాయల మార్కెట్ 1 కాదు 2 కాదు ఏకంగా 5 రెట్లు అంటే 7.5 లక్షల కోట్ల రూపాయలు చేరబోతుంది అనేది ఒక ఎస్టిమేషన్. సో వాట్ అసలు ఈ నెంబర్స్ని ఎందుకు పట్టించుకోవాలి? ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చేద్దాం మనం. మన దేశంలో టాప్ 10 ఇండస్ట్రీస్లో ఒకటైన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇండియన్ జీడిపికి 13% కాంట్రిబ్యూట్ చేస్తుంది. 13% అంటే ఎంత పెద్ద అమౌంట్ ఊహించగలరా? $200 బిలియన్. ఇది 2021లో రియల్ ఎస్టేట్ మార్కెట్ వాల్యూ. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 15 లక్షల కోట్ల పైనే. ఇందాక మనం చెప్పుకున్న యూట్యూబ్ మార్కెట్ వాల్యూ ఎంత? 1,50,000 కోట్లు. రియల్ ఎస్టేట్ 15 లక్షల కోట్లు. రియల్ ఎస్టేట్తో పోలిస్తే యూట్యూబ్ జస్ట్ 10% మాత్రమే. అంతేనా కాదు, అంత దాకా వెళ్ళిపోయిందా అనాలి. ఎందుకంటే యూట్యూబ్ అనేది అసలు ఒక పరిశ్రమ కాదు, ఇట్స్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అందులో మీరు చూసే మెజారిటీ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా ఇండివిజువల్స్ క్రియేట్ చేసేవే, నాలాంటి ఇండివిజువల్స్. సో ఆలోచించండి, అసలు పరిశ్రమే కానీ ఒక యూట్యూబ్ ఎన్నో దశాబ్దాలకు ఉన్న రియల్ ఎస్టేట్ రంగం సాధించిన దానిలో ఇప్పటికే 10% చేరుకోవటం అంటే, అది కూడా కోవిడ్ వలన వచ్చిన ఈ డిజిటల్ సర్జ్లో ఈ 3 years ఇంపాక్ట్ వలన ఇంతలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒక రెవల్యూషనరీ మార్కెట్ వాల్యూ జనరేట్ చేస్తుందంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మోరోవర్, అకార్డింగ్ టు ఫోర్బ్స్, యూట్యూబ్ మార్కెట్ వాల్యూ $100+ బిలియన్ మార్కెట్కు చేరుకుపోతుందంట. అంటే 50 years చరిత్ర ఉన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ వాల్యూని యూట్యూబ్ జస్ట్ 3 to 4 yearsలో సాధించబోతుంది. అంటే అతి కొద్ది కాలంలోనే ఉపాధి కల్పించే టాప్ ఇండస్ట్రీస్లో మన ఇండియాలో యూట్యూబ్ కూడా ఒకటి కాబోతుంది. అండ్ మిగతా ఏ పరిశ్రమకు లేని యూట్యూబ్కి మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? ఇక్కడ మీరే బాస్. ఎస్, రిలయన్సే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎన్ని లక్షల కోట్లు వచ్చినా ఆ లాభం అంతా అంబానీకి చేరుతుంది, బికాస్ హీఈస్ ద బాస్. కానీ యూట్యూబ్లో మీరు ఏ ఒక్కడి కింద పనిచేయడం లేదు, మిమ్మల్ని ఏ ఒక్కరూ నియంత్రించడం లేదు. జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కడు కాంటెంట్ క్రియేటర్ అవ్వగలడు. అంటే మీ ఛానల్కు మీరే బాస్. అఫ్ కోర్స్ మానిటైజేషన్ పాలసీస్, రూల్స్ మొత్తం యూట్యూబ్ డిసైడ్ చేస్తుంది. బట్ ప్రతి ఛానల్ ఎర్న్ చేసిన దానిలో 55% వాటా ఇస్తుంది యూట్యూబ్. దాట్స్ ద బ్యూటీ. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను గవర్నమెంట్ సర్వెంట్, నేను ఫలానా బిజినెస్ చేస్తున్నానని చెప్పుకునే వాళ్ళలాగే ఐఎమ్ యూట్యూబర్ అని చెప్పుకోవడంలో గర్వపడండి. ఇన్ఫ్యాక్ట్ యూఆర్ నాట్ జస్ట్ ఏ యూట్యూబర్, యూఆర్ ఏ క్రియేటర్. ఫోర్బ్స్ లాంటి సంస్థ యూట్యూబ్ క్రియేటర్స్ని మైక్రో ఆంటర్‌ప్రెన్యూర్స్గా సంబోధిస్తుందంటే ఫీల్ ప్రౌడ్ మ్యాన్. వెల్, అయితే చెప్పినంత తేలికైతే కాదు ఇక్కడ డబ్బులు సంపాదించడం. మనకు తెలుసు, పట్టుమని 500 మంది కూడా లేని ఒక చిన్న పల్లెటూరు తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. క్యాస్ట్, రిలీజన్, ఈ పార్టీ ఆ పార్టీ అనే చాలా రకాల పాలిటిక్స్ ఉంటాయి అక్కడ కూడా. మరి 5 కోట్ల మంది క్రియేటర్స్, అక్షరాల కోట్ల కొద్ది వ్యాపారం జరుగుతున్న చోట పాలిటిక్సే కాదు, చాలా ఇల్లిసిట్ అంటే అక్రమాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, జరుగుతున్నాయి కూడా. మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనుకోండి, బట్టలు, ఫుడ్, పర్ఫ్యూమ్ ఏదైనా సరే, మార్కెట్లో మీ బ్రాండ్ అమ్ముడుపోవాలంటే మీ టౌన్లో ఉండే హోల్సేల్ రీటైల్ షాప్స్తో కొంత కమిషన్ ఇచ్చేలా వాళ్ళకి ఒప్పందం చేసుకున్నాక ఇంకా ఎక్కువ సేల్స్ రావాలంటే అక్కడ సరిపోయిన ఇన్కమ్ సరిపోదనుకుంటే ఏం చేస్తారు? డిమార్ట్, రిలయన్స్ లాంటి సూపర్ మార్కెట్స్లో మీ ప్రోడక్ట్ సేల్ చేయాలని ట్రై చేస్తారు కదా. బట్ సింగిల్ షాప్స్కి ఇచ్చే కమిషన్స్ కన్నా ఈ సూపర్ మార్కెట్స్కి ఎక్కువ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని వందల వేల బ్రాండ్స్ ఉంటాయి, వేలల్లో కస్టమర్స్ కూడా వస్తుంటారు. లాభ నష్టాలు పక్కన పెడితే మీ ప్రోడక్ట్కి ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది, అందుకే కమిషన్ కూడా ఎక్కువ. సూపర్ మార్కెట్స్ లాంటివే ఈ MCN కూడా, మల్టీ ఛానల్ నెట్వర్క్స్. కాకపోతే అక్కడ ట్రెడిషనల్ మార్కెట్, ఇక్కడ యూట్యూబ్ మార్కెట్. యూట్యూబ్ క్రియేటర్స్ MCNలు ఎందుకు చేరతారు? యూట్యూబ్లో మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసినాక మానిటైజేషన్ అంటే ఒక్క ఏడాదిలో 1000 సబ్స్క్రైబర్స్, 4000 hours వ్యూస్ని మీ ఛానల్ కనుక సాధిస్తే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించే అర్హత వస్తుంది. ఒక్కసారి అర్హత వచ్చిన తర్వాత మీరు నిరంతరం శ్రమించి 10,000 నుంచి 1000 నుంచి 10,000, 10,000 నుంచి 1,00,000 సబ్స్క్రైబర్కు చేరుకున్నాక యాడ్స్ చేసినా కూడా అనుకున్న స్థాయిలో గుర్తింపు రావట్లేదు అనుకోండి, ఇన్కమ్ కూడా పెరగట్లేదు, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ ప్లస్ ఆల్రెడీ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీస్ ఛానల్స్ కూడా ఇన్కమ్ పెంచుకోవడానికి కావాల్సిన, వాళ్ళందరికీ కావాల్సిన ఒక అడ్వర్టైజింగ్ స్ట్రాటజీస్, బ్రాండ్ పార్ట్నర్షిప్స్, కాంటెంట్ ప్రమోషన్, కాంపిటీటర్స్ కన్నా బెటర్ క్వాలిటీ ఎలా ఇవ్వచ్చు, యూనిక్ కంటెంట్, టెక్నికల్ సపోర్ట్, ఇలాంటి సర్వీసెస్తో పాటు సర్టన్ ఇష్యూస్ వస్తాయి యూట్యూబ్లో. మీరు క్రియేట్ చేసే కాంటెంట్ వేరే వాళ్ళు కాపీ చేయకుండా, ఒకవేళ మీ ఛానల్ నిబంధనలకు విరుద్ధంగా యూట్యూబ్ ఎటువంటి స్ట్రైక్
స్ట్రైక్స్ వేయకుండా ఎలా జాగ్రత్త పడచ్చు, ఆల్రెడీ వచ్చిన యూట్యూబ్ స్ట్రైక్స్ నుంచి ఎలా బయటపడచ్చు, ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా ట్యాకిల్ చేయడానికి మీకు ఒక సపోర్ట్ సిస్టంలో పనిచేస్తుంది ఈ MCN కంపెనీ. అందుకే చాలామంది MCNలో జాయిన్ అవుతుంటారు. వరల్డ్ వైడ్ ఎన్నో కంపెనీస్ MCN అని చెప్పి రన్ చేస్తున్నా కూడా గూగుల్ సర్టిఫైడ్ MCNs మాత్రం వీళ్ళే. డెవలప్డ్ నేషన్స్లో అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఛానల్ పాపులారిటీ యూట్యూబర్స్ MCNలో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. హవెవర్ ఇండియాలో MCN కంపెనీస్ ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వ్యూస్ రావటం లేదో అలాంటి యూట్యూబర్స్ ఎక్కడున్నారని కనిపెట్టి మరి వాళ్ళని తమ నెట్వర్క్లో జాయిన్ అవ్వమని మెయిల్స్ పంపుతుంటారు, ఇన్వైట్ చేస్తుంటారు. యూట్యూబ్ భాషలో చెప్పాలంటే MCN కంపెనీస్ ఇండిపెండెంట్ ఛానల్స్తో అఫిలియేట్ అయ్యే పార్ట్నర్స్గా పనిచేసే ఒక థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్. యూట్యూబ్ ఎలాగైతే క్రియేటర్స్కి 55% రెవెన్యూ షేర్ చేస్తుందో MCN కూడా ఎనీవేర్ బిట్వీన్ 1 to 50% కమిషన్ బేసిస్తో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటుంది. అంటే బై డెఫినిషన్ MCN అనేది మీ ఛానల్ ఎదుగుదలకు, ఇన్కమ్ డెవలప్మెంట్కు దోహదపడే ఒక గ్రేట్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పాలి. మరి MCN స్కామ్ అనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? ఇంటర్నెట్లో ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కొంతమంది నాలెడ్జ్ కోసం వెతుకుతుంటారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్, కొంతమంది జస్ట్ టైంపాస్. ఇది నాణ్యానికి ఒకవైపు. ఇంకొక వైపు ఏం జరుగుతుందంటే మర్డర్స్ ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, క్రిమినల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, ఆన్లైన్లో డబ్బులు ఎలా దొంగిలించవచ్చు, అనెథికల్ హ్యాకింగ్, ఇలాంటి వాటి కోసం ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటారు. సో తప్పు ఇంటర్నెట్ కాదు కదా. సేమ్ టు సేమ్ MCN కూడా మీ ఛానల్ ఎదుగుదలకు తోడ్పడే ఒక లార్జర్ నెట్వర్క్ ఉన్న కంపెనీ. కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపే. ఇంకోవైపు MCN నెట్వర్క్లో జాయిన్ అవ్వని, కాంపిటీషన్ అనిపించే ఛానల్స్ని అనైతికంగా తొక్కి ఆ యూట్యూబర్ ఛానల్ని ఎదగకుండా చేస్తారు. అవసరమైతే పూర్తిగా డిలీట్ చేయడానికి కూడా వీళ్ళు వెనకాడరు. పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, ఇది మీరు వినే ఉంటారు కదా. ఇంకా సెకండ్ హ్యాండ్లో దొరికే కార్స్, ఎలక్ట్రానిక్స్, నాట్ అలాంటి వాటికి OLX, క్విక్కర్ లాంటి సైట్స్ ఉండనే ఉన్నాయి కదా. కానీ పాత యూట్యూబ్ ఛానల్ కొంటారా? సబ్స్క్రైబర్స్ నమ్ముతాం, వ్యూస్ని కొంటారా? ఇది ఎప్పుడు మీరు వినుండరు కదా. మనకు తెలిసిన OLX, క్విక్కర్ లాంటి సైట్స్ లాగే యూట్యూబ్ ఛానల్స్ని అమ్ముకోవటానికి, కొనడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఇలాంటి వెబ్సైట్స్లో మీకు పాతవి, కొత్తవి, పాపులర్, చాలా వ్యూస్ ఉన్న, సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్, ఇలా చాలా రకరకాల కేటగిరీస్లో ఉన్న ఛానల్స్ ఫర్ సేల్ దొరుకుతాయి. వాట్, యూట్యూబ్ ఛానల్స్ కూడా అమ్ముకోవచ్చా? ఇది లీగలా, ఇల్లీగలా? అలా చేస్తే యూట్యూబ్ ఒప్పుకుంటుందా? అది వేరే టాపిక్, నేను దాని గురించి చెప్పడం లేదు. బట్ యూట్యూబ్ ఛానల్స్ మధ్య క్రయ విక్రయాలు జరుగుతుందా అనేది మాత్రం వాస్తవం. సేమ్ ఈ యూట్యూబ్ అకౌంట్స్ లాగే బల్క్లో Gmail అకౌంట్స్ కొనుక్కునే సర్వీసెస్ కూడా చాలానే ఉన్నాయి, అలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. అక్రమంగా పనిచేసే MCN కంపెనీస్ కొన్ని వేల అకౌంట్స్ ఈ విధంగా, ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక Gmail అకౌంట్ని 5 నుంచి 10 రూపాయలకి, యూట్యూబ్ అకౌంట్స్ కోసం 100 నుంచి 2000 వరకు, పెద్ద MNC అయితే 10,000 పెట్టైనా సరే అకౌంట్స్ కొనుక్కుంటుంటారు. వీటి ద్వారానే MCN కంపెనీస్ చీప్ ట్రిక్స్ మొదలు పెడుతుంది. యూట్యూబ్ వీడియోని లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలంటే Gmail ID కంపల్సరీ. సో ఇలా బల్క్లో కొన్న Gmail అండ్ యూట్యూబ్ అకౌంట్స్ను వాళ్ళ నెట్వర్క్లో జాయిన్ అయిన యూట్యూబర్స్ వీడియోస్లో లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్ కోసం ఉపయోగిస్తారు. అంటే ఆర్గానిక్గా వచ్చే వ్యూస్, లైక్స్, కామెంట్స్ కాకుండా ఇలా బ్లాక్ మార్కెట్లో కొన్న Gmail అకౌంట్స్తో ఆ ఛానల్ యొక్క పాపులారిటీ వచ్చేలాగా, దాన్ని పెంచేలాగా ప్రయత్నాలు చేస్తారు. మరి 1000-10,000 అకౌంట్స్ కొన్నంత మాత్రాన లక్షల్లో వ్యూస్ ఎలా వస్తాయి MCNలో జాయిన్ అయిన ఛానల్స్కి? ఈ రోజుల్లో యూట్యూబ్ చూసేవాళ్ళు ముఖ్యంగా 20 సంవత్సరాలు ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. వీళ్ళు వీడియోలో కాంటెంట్ ఏముందని, ఏం చెప్తున్నారనే దానికన్నా ముందు ఆ కింద కామెంట్స్ ఏమున్నాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది ఆధారం చేసుకొని ఆ వీడియో చూస్తున్నారు. ఒకవేళ కాంటెంట్ నచ్చకపోయినా ఏదైనా కామెంట్ కింద పెడదాం, ఇది బాగలేదని అని చెప్దాం అనుకుంటే ఆల్రెడీ 100 వేలల్లో నువ్వు తోపన్నా, లైఫ్లో ఒక్కసారైనా మిమ్మల్ని కలవచ్చా అన్న, మా ఫుల్ సపోర్ట్ మీకే అన్న, మీరే నా ఇన్స్పిరేషన్, ఇలా అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉండటంతో జెన్యూన్గా వచ్చిన వ్యక్తి కూడా సొంతగా ఒపీనియన్ రాయకుండా, అతనికంటూ సొంత అభిప్రాయాలు ఏమీ లేకుండా గుంపులో గోవింద అన్నట్లు తను కూడా వాళ్ళకి ఒక పాజిటివ్ కామెంట్ పెట్టేస్తాడు. ఈ ఇల్లిసిట్ ప్రాక్టీసెస్ చేసే MCN కంపెనీస్ ఇలా ఇనీషియల్గా పోస్ట్ చేసే 100-200 పాజిటివ్ కామెంట్స్ ద్వారా కామన్ ఆడియన్స్లో ఆ వీడియో ఏదో ఒక మహా అద్భుతం అని, వాళ్ళందరిలో ఒక పాజిటివిటీ ట్రిగ్గర్ అవుతుంది. ఇలా భ్రమ కల్పించేలా మోటివేట్ చేయడమే స్ప్రే అండ్ ప్రే స్ట్రాటజీ. బట్ ఇందులో సోలో క్రియేటర్స్కి వచ్చే నష్టం ఏంటి? స్ప్రే అండ్ ప్రే స్ట్రాటజీ పాజిటివిటీ కోసమే కాదు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి కూడా వాడతారు. ఈ తలాతోకలేని బల్క్ అకౌంట్స్తో వాళ్ళ ఛానల్స్కు కాంపిటీషన్ అనుకున్న ఇండిపెండెంట్ క్రియేటర్స్ చేసిన వీడియోస్ని డిస్లైక్ చేయడం కోసం అబ్యూజివ్ వర్డ్స్తో కమెంట్ సెక్షన్ మొత్తం నెగిటివిటీతో నింపేస్తారు. పాజిటివ్గా మాట్లాడితే ఎలాగైతే పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుందో, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం వలన ఆ ఇండిపెండెంట్ క్రియేటర్స్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎంత కష్టపడి ఎంత క్వాలిటీ వీడియోస్ ఇచ్చినా కూడా నెగిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఇలా బ్యాడ్ వర్డ్స్ వాడటం వలన క్రియేటర్స్ ఆత్మవిశ్వాసాన్ని కూడా వాళ్ళు దెబ్బతీస్తుంటారు.
బట్ కళ్ళ ముందు ఒక మంచి వీడియో ఉన్నప్పుడు ఎంతమంది నెగిటివిటీ స్ప్రెడ్ చేసినంత మాత్రాన నెగిటివ్ ఇంప్రెషన్ ఎందుకు వస్తుంది? ఇది ఒక లాజికల్ క్వశ్చనే. కాకపోతే తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మేసే వాళ్ళు మెజారిటీ స్కూల్ పిల్లలు, టీనేజ్ అండ్ లెస్ దాన్ 25 ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఉంటారని ప్రొఫెసర్ ఎలిజబెత్ లాఫ్టస్ ఎప్పుడో 1922లో రాసిన ఒక జర్నల్లో వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సైకాలజీ అండ్ సోషల్ బిహేవియర్ ప్రొఫెసర్గా వర్క్ చేశారు ఈమె. ఏ లై బికమ్స్ ఎ మెమరీస్ ట్రూత్. ఒక అబద్ధం మీ జ్ఞాపకాల్లో ఒక నిజంగా మిగిలిపోతుంది అంట. ఇది ఈమె రాసిన జర్నల్. ఈ జర్నల్ మొత్తం సారాంశం ఏంటంటే తప్పుడు సమాచారం ద్వారా ఒక అబద్ధాన్ని కూడా నిజమని నమ్మేస్తారంట. ప్లస్ మైండ్లో కూడా అదే ఫీడ్ అయిపోతుంది అంటున్నారు ఈ ప్రొఫెసర్. అయినా ఆమె చెప్తుంది టీనేజ్ అండ్ యంగ్స్టర్స్ గురించి కదా. వాళ్ళు చూడకపోతే వీడియోస్కి వచ్చే నష్టం ఏంటి సోలో క్రియేటర్స్కి? వెల్, యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళలో మోర్ దాన్ 70% ఈ 15 to 25 ఏజ్ గ్రూప్ యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటారు. చెప్పాలంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి విచక్షణ తక్కువ, మ్యానిపులేషన్స్కి ఎక్కువగా గ్రోత్ ఉంటారని ఈ ప్రొఫెసర్ లాంటి ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఫ్యాక్ట్స్. సో ఇలా ఎప్పుడైతే 70% ఉన్న యంగ్స్టర్స్ స్పామ్ కామెంట్స్లోని తప్పులు గ్రహించకుండా అబద్ధాన్ని నిజమని నమ్మేస్తుంటే మిగిలిన 30% ఆడియన్స్ కూడా పనికిమాలిన వీడియోనే ఒక కళాఖండం అనుకొని పనికొచ్చే వీడియోస్ చూడటం వేస్ట్ అనే భ్రమలో MCN నెట్వర్క్లోని ఛానల్స్ని ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్నే హర్డ్ మెంటాలిటీ అంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, స్ప్రే అండ్ ప్రే స్ట్రాటజీ MCN వాళ్ళే చేయాలని ఉంది. 1 లక్ష పడేస్తే సోలో క్రియేటర్ కూడా బల్క్లో జీమెయిల్ అండ్ యూట్యూబ్ అకౌంట్స్ కొని సేమ్ స్ట్రాటజీ ప్రయోగించవచ్చు కదా. జస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్స్తో చూస్తే ఎస్, బట్ ప్రాక్టికల్లీ అది సాధ్యం కాదు. ఎందుకంటే MCN ఎంత చిన్న కంపెనీగా స్టార్ట్ అయినా తక్కువలో తక్కువ వాళ్ళ దగ్గర 10 నుంచి 15 కంప్యూటర్స్ ఉంటాయి. బిగ్ MCNs అయితే మల్టీ స్టేట్స్ అండ్ మల్టీ నేషన్స్లో నుండి కూడా ఆఫీసెస్ని ఆపరేట్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ అఫిలియేట్ క్రియేటర్స్ నుండి వచ్చే కమిషన్సే కాకుండా వీళ్ళకి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, స్పాన్సర్స్, బిజినెస్ పార్ట్నర్స్, బ్రాండ్స్తో కొలాబరేషన్స్, ఇన్ని పొటెన్షియల్ కాంట్రాక్ట్స్ అండ్ ఫైనాన్షియల్ డీల్స్ చేస్తుంటారు MCN కంపెనీస్. సింగిల్ లొకేషన్ నుంచి ఇన్ని థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్ ఆపరేట్ చేస్తే గూగుల్ అల్గోరిథమ్స్ వీటిని స్పామ్ అని డిటెక్ట్ చేస్తుంది. అది తప్పించుకోవడానికి ఒక సెక్యూర్డ్ VPN కనెక్షన్ తీసుకొని మల్టిపుల్ లొకేషన్స్ IP అడ్రసెస్తో ఆపరేట్ చేస్తుంటారు ఈ అకౌంట్స్ని. బట్ వీళ్ళు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఇందులో కూడా ఒక లూప్ హోల్ ఉంది, అదే కుకీస్. నార్మల్ IP అడ్రసెస్ అయినా, VPN ప్రొవైడ్ చేసే ప్రైవేట్ IP అడ్రసెస్ అయినా ఒక్కసారి జీమెయిల్ ఆర్ యూట్యూబ్ అకౌంట్స్ నుంచి లాగిన్ అయితే గూగుల్ కుకీస్ సహాయంతో ఆ VPN IPs మొత్తాన్ని ట్రేస్ చేసేస్తుంది. ఎందుకంటే ఒక VPN ప్రొవైడర్ కొత్త IP లొకేషన్స్ ఇవ్వగలడేమో కానీ గూగుల్ కుకీస్ ట్రాక్ చేయకుండా IP అడ్రసెస్ని మాత్రం ఆపలేడు. మరి గూగుల్ కుకీస్ కళ్ళు తప్పించుకోవడానికి మార్గం ఏదైనా ఉందా వీళ్ళకి? మీరు షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, వర్చువల్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్ అని చాలా రకాల హోస్టింగ్ ఆప్షన్స్ వినే ఉండుంటారు. కానీ బుల్లెట్ ప్రూఫ్ హోస్టింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎటువంటి హోస్టింగ్ ప్రొవైడర్ అయినా ఆ దేశపు చట్టాలకు లోబడే పనిచేయాలి. కానీ బుల్లెట్ ప్రూఫ్ హోస్టింగ్ సైట్స్ ఈ నియమాలకు ఏవి పాటించవు, వర్తించవు. ఎందుకంటే వాళ్ళు అసలు ఆ దేశపు చట్టాలే పాటించరు కాబట్టి. ఇంటర్నెట్ ప్రపంచంలో ఉండే వైరసెస్, ట్రోజన్, స్పైవేర్, ర్యాన్సమ్వేర్ ఇలాంటి మాల్వేర్స్ అండ్ బాట్నెట్ స్క్రిప్ట్స్, కమాండ్స్ అన్నీ కూడా జస్ట్ అలా ఆకాశం నుంచి ఏం రావటం లేదు, ఈ బుల్లెట్ హోస్టింగ్ సైట్స్ నుండే ఆపరేట్ అవుతూ ఉన్నాయి. వరల్డ్ వైడ్ పోర్నోగ్రఫీ, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, డ్రగ్స్, వెపన్స్ ఇలాంటి ఇల్లీగల్, ఎలిసిట్, అనెథికల్ యాక్టివిటీస్ అన్నీ భద్రంగా వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన సమాచారాన్ని నిక్షిప్తం చేసుకునే ఫెసిలిటీస్ కల్పించే సర్వర్స్ ఈ బుల్లెట్ ప్రూఫ్ హోస్టింగ్ సైట్స్ కల్పించే ఫెసిలిటీస్. దాని గురించి చెప్పాలంటే ఒక నెట్ఫ్లిక్స్ సిరీస్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఆ డీటెయిల్స్ జోలికి వెళ్ళటం లేదు. బట్ వాట్ ఆర్ దీస్ యూట్యూబ్ బాట్స్? సోషల్ మీడియా సైట్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ యూస్ చేసే యంగ్ జనరేషన్కు ఎంతో కొంత స్పామ్ కామెంట్స్ మీద ఒక అవగాహన ఉంటుంది. ఒక స్పామ్ కామెంట్ రాగానే ఇది బాట్ అని చెప్తుంటారు. కానీ యూట్యూబ్ బాట్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇందాక చెప్పుకున్నట్లు బల్క్ జీమెయిల్ అకౌంట్స్ ఆపరేట్ చేయడానికి ఎంప్లాయీస్, VPN IP అడ్రసెస్, ఇన్ని రీసోర్సెస్ ఏవి అవసరం లేదు యూట్యూబ్ బాట్ పని చేయడానికి. ఈ బాట్ సింపుల్గా ఒక కోడ్, పైథాన్ కోడ్ రూపంలో ఉన్న ఒక స్క్రిప్ట్ ఫైల్. బ్యాడ్ MCN కంపెనీస్ వాళ్ళ నెట్వర్క్లోని ఛానల్స్కి ఒక్కసారిగా వ్యూస్, లైక్స్, సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి ఈ బాట్స్ని ప్రయోగిస్తుంటారు. జస్ట్ లైక్ వైరస్ స్ప్రెడ్ చేయడానికి వైరస్ బాట్స్ లాగే వ్యూస్, కామెంట్స్, లైక్స్ ఇలా ఒక్కో దానికోసం ఒక్కొక్క బాట్ స్క్రిప్ట్ ఉంటుంది. వీళ్ళు ముందుగా ప్రయోగించే బాట్ ఈ వ్యూ బాట్. ఈ వ్యూ బాట్ అంటే ఏదో కాదు, ఒక వీడియోకి వ్యూస్ పెరగడానికి ప్రయోగించేది వ్యూ బాట్. మీరు జస్ట్ ఎన్ని వ్యూస్ కావాలంటే అన్ని వ్యూస్ ఈ వ్యూ బాట్ డిఫరెంట్ IP లొకేషన్స్ నుంచి ఆ వ్యూస్ని జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో పెట్టిన 1 అవర్లోనే 10,000 వ్యూస్ వచ్చాయనుకోండి.
ఎక్కువ ఎంగేజ్మెంట్ జరిగిపోతుందని సాధారణ యూట్యూబ్ వ్యూవర్ అటెన్షన్ కూడా గ్రాప్ చేస్తుంది కదా. దాంతో ఏం జరుగుతుందంటే ఏంటి ఈ వీడియోకి ఇంత క్రేజీగా వ్యూస్ లైక్స్ వస్తున్నాయని కామన్ ఆడియన్స్ కూడా ఆ వీడియోని వాచ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఇనీషియల్లీ బాట్స్ యూస్ చేసి ఆర్టిఫిషియల్ వ్యూస్ ఇన్ఫ్లేట్ చేసినా కూడా ఆ తర్వాత వచ్చే వ్యూస్ అన్ని న్యాచురల్గా వస్తాయి. కాబట్టి యూట్యూబ్ కూడా ఈ వ్యూ బాట్ ప్రయోగించి ఆర్టిఫిషియల్ వ్యూస్ అని కనిపెట్టలేదు. పైగా ఈ బాట్స్ అన్నీ కూడా పవర్ఫుల్ అన్ట్రేసబుల్ బుల్లెట్ ప్రూఫ్ హోస్టింగ్ సైట్స్ నుంచి జనరేట్ అవడంతో వీటిని కనిపెట్టడం యూట్యూబ్ అల్గోరిథమ్స్కి కూడా ఒక అంతు చిక్కని సవాల్గా మారుతుంది. ఏం బ్రదరు నువ్వు చెప్పేది నిజమే. అయితే మేము లైవ్లో చూసాం, వేలల్లో జాయిన్ అవుతున్నారు జనం. మరి MCN ఛానల్స్ ఎంత వ్యూ బాట్స్ ప్రయోగించినా కూడా లైవ్ వ్యూస్లో అంతమంది జనం ఎలా వస్తున్నారు? లైవ్ కూడా ఫేకేనా? ఎస్, ఫేక్ చేయడం 100% ఛాన్సెస్ ఉన్నాయి. మీకు ట్విచ్ అనే వెబ్సైట్ గురించి తెలిసే ఉంటుంది. ఇది లైవ్ స్ట్రీమింగ్ సర్వీసెస్లో చాలా పాపులర్ వెబ్సైట్స్లో అది కూడా ఒకటి, ఎస్పెషల్లీ ఇన్ గేమింగ్ కమ్యూనిటీ. వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూడండి. View botting is the practice of artificially inflating a live view count using illegitimate scripts or tools to make the channel appear to have more concurrent viewers than it actually does. అర్థమైంది కదా, లైవ్ వ్యూస్ని కూడా ఎలా ఫేక్ చేస్తున్నారో ఈ వ్యూ బాట్స్తో. సో ఈ వ్యూ బాట్స్ లాగే ఆర్టిఫిషియల్గా ఎంగేజ్మెంట్ పెంచుకోవడానికి కమెంట్ బాట్స్, సబ్స్క్రైబర్ బాట్స్ అనే డిఫరెంట్ స్క్రిప్ట్స్తో రన్ అయ్యే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాట్స్ ఉన్నాయి బ్లాక్ మార్కెట్లో. మీకు బిగినింగ్లో యూట్యూబర్స్ అంటే క్రియేటర్స్, మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్ ఈ ఇయర్లో $100+ బిలియన్ జనరేట్ చేసే సత్తా ఉన్న రంగం అని చెప్పాను కదా. కాకపోతే చెప్పినంత కలర్ఫుల్ కాదు సోలో యూట్యూబర్ లైఫ్. న్యూ ఐడియాస్ వెతకాలి, దాన్ని ఒక స్టోరీగా రాయాలి, ఎడిటింగ్, ప్రూఫ్ రీడింగ్, ఎక్సైటింగ్ టైటిల్ పెట్టాలి. ఇదంతా రైటింగ్ ప్రాసెస్. దెన్ కమ్స్ ప్రెజెంటేషన్. స్పీచ్ ఒక డైలాగ్ లాగా, మిస్టేక్స్ ఉంటే రీటేక్స్ చేసుకోవాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ స్పీడ్గా మాట్లాడాలి, ఎక్కడ సీన్ ఎమోషన్గా ఎలివేట్ చేయాలి, వాయిస్ మాడ్యులేషన్, ఇవన్నీ లైక్ అన్ యాక్టర్ ప్రజెంట్ చేయాలి. దెన్ కమ్స్ ఎడిటింగ్ పార్ట్, ట్రిమ్మింగ్, కలర్ ఎడిటింగ్, కలర్ కరెక్షన్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, ట్రాన్సిషన్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, రెండరింగ్, పబ్లిష్. చెప్పాలంటే ఒక డైరెక్టర్ మూవీ కోసం ప్రీ ప్రొడక్షన్, ఫిల్మింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా ఎన్ని స్టేజెస్లో ట్రావెల్ చేస్తాడు, యూట్యూబ్ క్రియేటర్ కూడా అవన్నీ చేస్తాడు. అట్లీస్ట్ వాళ్ళకు ఒక టీం ఉంటుంది. ఇక్కడ ఇండిపెండెంట్ క్రియేటర్కి అన్నీ సింగిల్గానే చేయాలి, సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా. అఫ్కోర్స్ హాయ్ ఫ్రెండ్స్, వంకాయ పచ్చడి ఫ్రెండ్స్ అని చేసే యూట్యూబర్ను కూడా క్రియేటర్ అనే అంటారు. స్టిల్ ఒక ఇండిపెండెంట్ క్రియేటర్ అండ్ ఒక MCN కంపెనీ ఇద్దరు బతికేది యూట్యూబ్ మీదే. కానీ యూట్యూబ్ ద్వారా వ్యాపారం చేస్తూ కూడా కొంతమంది MCNs యూట్యూబ్లోని లూప్ హోల్స్ ఆధారంగా ఇన్ని స్పామ్, బ్లాక్ హ్యాట్, ఇల్లిసిట్ టెక్నిక్స్ ప్రయోగిస్తున్నారు. బట్ వాళ్ళు చేస్తున్న అక్రమాల్లో ఇవి నేను మీకు సగం మాత్రమే చెప్పాను. అసలు సోలో క్రియేటర్ ఛానల్ పైన కాపీరైట్ స్ట్రైక్స్తో ఎలా ఆడుకుంటారు, కాంటెంట్ ఐడి అనే అస్త్రాన్ని ఉపయోగిస్తూ అక్రమ మార్గాల్లో సోలో క్రియేటర్స్ భవిష్యత్తు అంధకారంలోకి ఎలా నెట్టేస్తుంటారు వీళ్ళు. అలా నా యూట్యూబ్ ఛానల్ MCNలో జాయిన్ అయ్యిందనే దానికి ఏమైనా టూల్స్ ఉన్నాయా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం నేను మీకు ఇందులో చెప్పలేదు. మీకు అంటే ఎస్పెషల్లీ ఇండిపెండెంట్ క్రియేటర్స్కి ఈ ప్రశ్నలకు కూడా ఆన్సర్ తెలుసుకోవాలంటే ముందు ఈ వీడియో యాజ్ మెనీ వ్యూస్ యాజ్ పాసిబుల్ తెప్పించే బాధ్యత మీదే. ఐ రిపీట్, ముఖ్యంగా ఇండిపెండెంట్ యూట్యూబర్స్, అది ఇదే సోలో క్రియేటర్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఛానల్లో సబ్స్క్రైబర్స్కి కూడా అవేర్నెస్ తెస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ అనిపిస్తే షేర్ దిస్ వీడియో ఇన్ టు యువర్ కమ్యూనిటీ అండ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. అలా కనుక ఎక్కువ మంది చూసి ఈ వీడియోని థర్డ్ ఐలో ఇప్పటి వరకు ఏ వీడియోకి రానటువంటి మ్యాక్సిమం పాపులారిటీ వస్తే, వ్యూస్ వస్తే, ఇంత టైము రిసోర్సెస్ వెచ్చించినందుకు ఒక ప్రయోజనం ఉందని, మీకోసం ఆ మిగిలిన స్ట్రాటజీస్, బ్లాక్ హ్యాట్ టెక్నిక్స్ ఏంటో అనేది దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. స్టే హెల్దీ, స్టే క్రియేటివ్ అండ్ స్టే హ్యాపీ.